ఫస్ట్ ఐవీఎఫ్. నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు సంతానలేమితో బాధపడుతున్నారా? సంతానలేమికి కారణాలేంటి? స్త్రీ పురుషులలో సంతానలేమికి ముఖ్యమైన కారణాలేంటి? అలాగే హార్మోన్ల అసమతుల్యత కూడా సంతానలేమికి కారణమవుతుందా? సో ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఫెర్టినైన్ సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ గ్రీష్మ గారు. మరి ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ముందుగా ఇవాళ వరల్డ్ ఐవీఎఫ్ డే, సో ఏం చెప్తారు? సో ఈరోజు మనకి అంటే వరల్డ్ ఐవీఎఫ్ డే అనమాట. సో ఎందుకు ఇది వరల్డ్ ఐవీఎఫ్ డే, దేనికి గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, మనకి ఏంటి అంటే ప్రపంచంలో మనకి ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్ అనమాట. లూయి బ్రౌన్ ఈ రోజున అంటే జూలై 25, 1978 సంవత్సరంలో జన్మించారనమాట. సో దానికి గుర్తుగా మనం వరల్డ్ ఐవీఎఫ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆ తర్వాత కూడా మనకి అంటే ఈ ఐవీఎఫ్లో చాలా అంటే చేంజెస్, చాలా లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్, సో దాని తర్వాత మనకి చాలా వచ్చాయన్నమాట. సో ముందు మనకి ఐవీఎఫ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా తక్కువ ఉండేదన్నమాట సక్సెస్ రేట్, అంటే 20% అట్లా. సో మనకి ఇప్పుడు ఏంటి అంటే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది కూడా మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తోటి సక్సెస్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా మనకి ఏంటి అంటే 49లో మనం లేటెస్ట్ టెక్నాలజీని కూడా చాలా యూజ్ చేస్తామన్నమాట. అంటే మనకి ఐవీఎఫ్ఏ కాకుండా ఇక్సీ ప్రాసెస్, ఆ తర్వాత మనకి స్పర్మ్ సెలెక్షన్లో లేటెస్ట్ పద్ధతులు, ఇంకా ఆ తర్వాత అంటే మనం 100% అంటే కపుల్ అంటే మనకి హస్బెండ్ వైఫ్ వాళ్ళ గ్యామిట్సే 100% యూజ్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ అనమాట, ఆర్ఐ విట్నెస్ సిస్టమ్. ఇంకా మనకి ల్యాబ్లో అన్ని ఐడియల్ కండిషన్స్ అనమాట. అంటే మనకి లోపల యుట్రస్లో మనకి బేబీ ఎంత మంచిగా పెరుగుతుందో అవే ఐడియల్ కల్చర్ కండిషన్స్ కూడా ల్యాబ్లో ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి జిల్ట్రిక్స్ సిస్టమ్ అనమాట. సో ఇట్లా మనకి చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా మనకి 49లో ఈ ఐవీఎఫ్ మీద ఒక 25% తగ్గింపు, అట్లాగే ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ స్కాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. సో ఐవీఎఫ్ ద్వారా మనం ఒక బేబీని పొందాలి అనుకుంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మనం ఐవీఎఫ్ ప్రాసెస్ ఇప్పుడు మన ఫర్టిలిటీ సెంటర్కి అంటే ఇప్పుడు బేబీస్ కోసం వచ్చే వాళ్ళందరికీ, సో సంతానలేమితో బాధపడే వాళ్ళందరికీ చేయాలా అంటే ఇప్పుడు మనం వచ్చే కపుల్ని బట్టి అంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ని బట్టి డిసైడ్ చేస్తామన్నమాట. సో ఎవరికి ఐవీఎఫ్ చేయాలి, సో ఏ ట్రీట్మెంట్ ఇస్తే మనకి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది అని. సో కపుల్ వచ్చినప్పుడు మనకి లేడీస్లో ట్యూబ్స్ అనేది ప్రాబ్లం ఉంది, ట్యూబ్స్ అనేవి సరిగ్గా లేదు. సో ఆల్రెడీ చాలా సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఐయుఐ అనేది కూడా చాలా సంవత్సరాలు ట్రై చేశారు, అయినా కూడా వాళ్ళకి సక్సెస్ అనేది లేదు. సో ఎగ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో తొందరగా వాళ్ళు ప్రెగ్నెన్సీతో వెళ్ళిపోవాలి. అట్లాగే మనకి మేల్లో కూడా కణాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, లేదు కణాలు 0 ఉన్నాయి అన్నమాట. సో ఇట్లాంటి మనం కొన్ని సందర్భాల్లో కపుల్కి మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. సో ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేసినప్పుడు మనం అన్నీ చెక్ చేసుకుంటామన్నమాట. సో వాళ్ళ లోపల హార్మోన్స్, వాళ్ళ హీమోగ్లోబిన్, షుగర్ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా, అంటే మనం అంటే ముందుగానే వాళ్ళ బాడీ అనేది మనకి ప్రెగ్నెన్సీ మోయడానికి ఫిట్గా ఉందా లేదా, సో వాళ్ళ యుట్రస్ అనేది బాగుందా లేదా, లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మనకి యుట్రస్ లోపల ఏమన్నా ఫైబ్రాయిడ్స్ లాంటివి అట్లాంటివి ఏమన్నా చిన్న కంతులు లాంటివి ఏమన్నా ఉన్నాయా, సో ఇవన్నీ చెక్ చేసుకుంటామన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి ఏమని చెప్పడం జరుగుతుంది అంటే అన్నీ బాగుంటే మనం ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది పీరియడ్ అయిన 2వ రోజు నుంచి అట్లా స్టార్ట్ చేస్తాము అని చెప్తాము. లేదు ఇంకా ఎగ్స్ తక్కువగా ఉన్నాయి, సో ఇంకా ఎగ్ క్వాలిటీ బాగా రావడానికి అప్పుడు మనం ఇంకో ప్రోటోకాల్ అనమాట, అంటే వాళ్ళ పీరియడ్ వచ్చిన తర్వాత 21st డే నుంచి కూడా స్టార్ట్ చేస్తామన్నమాట. సో వాళ్ళని బట్టి యూజువల్గా మనము వాళ్ళ పీరియడ్ వచ్చిన తర్వాత నుంచి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మధ్య మధ్యలో మనం స్కాన్లో చూసుకుంటూ వాళ్ళ ఎగ్స్ అనేవి మంచిగా ఉన్నప్పుడు చిన్న ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ని బయటికి తీయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఎగ్స్ని మనం బయటికి తీసిన తర్వాత వాటి మెచ్యూరిటీని బట్టి మనం ఆ రోజు హస్బెండ్ శాంపుల్ తీసుకొని ఒక ఎగ్ని ఒక స్పర్మ్ని కలపడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ అనేది ఉంది కాబట్టి మనం డైరెక్ట్ మన ల్యాబ్ కూడా చాలా బాగుంటుంది, బెస్ట్ క్వాలిటీ ల్యాబ్ కాబట్టి డైరెక్ట్ డే 5 వరకు వెయిట్ చేస్తాం అనమాట. అంటే మనం వేరే దానిలో లాగా చిన్న సెంటర్స్లో లాగా డే 2 ట్రాన్స్ఫర్స్, డే 3 ట్రాన్స్ఫర్స్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అనేవి కాకుండా డైరెక్ట్గా డే 5 ఎంబ్రియో అనమాట. సో డే 5 ఎంబ్రియో అంటే మనకి ఏంటి అంటే మనకి లోపల బేబీ అంటే న్యాచురల్గా ఫామ్ అయినప్పుడు కూడా
ఫస్ట్ మనకి 5th డే ఎంబ్రియోనే మనకి యూట్రస్ లైనింగ్ లోపల అతుక్కుంటుంది అనమాట. సో అదే విధంగా మనం బయట కూడా బేబీని ఐవీఎఫ్ ల్యాబ్లో డే 5 వరకు పెరుగుతుందా లేదా అనేది చూస్తాం అనమాట. డే 5 వరకు బ్లాస్టోసిస్ట్ వరకు మనకి బేబీ పెరిగింది అంటే బేబీ అనేది స్ట్రాంగ్ ఉన్నట్టు అనమాట. సో అటువంటి బేబీ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే లోపల అంతా బాగుంది పొర అంటే వెంటనే ట్రాన్స్ఫర్కి వెళ్తాం అనమాట, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. లేదు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయి, ముందు ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయ్యాయి, సో వాళ్ళ లోపల హార్మోన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఇట్లా ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి, సో ఇట్లా మనం ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఆ బేబీస్ని మనం ఫ్రీజింగ్లో పెడతామన్నమాట. ఫ్రీజింగ్లో పెట్టి మళ్ళీ వాళ్ళకి పీరియడ్ వచ్చిన తర్వాత లోపల లైనింగ్ రెడీ చేసి వాళ్ళ లైనింగ్ అనేది బాగున్నప్పుడు మనం ఆ బేబీస్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2 వారాల తర్వాత వాళ్ళకి చెప్తామన్నమాట. సో వాళ్ళు అంటే బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుసుకోవాలి అని చెప్పేసి. సో ఇట్లా మనం ప్రయత్నిస్తే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇట్లా మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఒక 2 months వరకు పడుతుంది అని చెప్తామన్నమాట. ఒక మంత్ ఎగ్ని బయటికి తీయడం, ఇంకొక మంత్ వచ్చేసి బేబీస్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే, అంటే నార్మల్ పీపుల్ ఎవరైనా సరే కపుల్స్ ఎఫోర్డ్ చేయగలరు అంటారు ఐవీఎఫ్ని? సో ఇప్పుడు మనం ఏంటి అంటే చాలామంది ఇక్కడే ఆగిపోతారనమాట. ఐవీఎఫ్ అంటే సో చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, సో ఎఫర్ట్ చేయలేమేమో అని. సో అంటే మేమేం చెప్తాము అంటే ఫస్ట్ మనకి అంటే ఇంపార్టెంట్ ఏంటి, ఒక బేబీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇవాళ రేపు మనకి అంటే సొసైటీలో కానీ మనం ఉన్న అంటే సొసైటల్ కండిషన్స్లో కానీ అంటే బేబీ అనేది లేకపోతే చాలా అంటే చిన్న చూపు అట్లా చూడడం అనేది జరుగుతుందన్నమాట ఇవాళ రేపు కూడా మనకి అంటే చిన్న చిన్న టౌన్స్లో కానీ విలేజెస్లో కానీ. సో అట్లా చూసుకున్నట్టయితే మనం అంటే దానికి పెట్టే కాస్ట్ ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చి చిన్న కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తే మనకి నార్మల్గా ఎంత ఖర్చు అవుతుందో మనకి ఐవీఎఫ్లో కూడా అంతకంటే తక్కువ ఖర్చుతోటే అయిపోతుందన్నమాట. సో ఐవీఎఫ్ అనేది మనకి 49 ఉన్నదే ఎఫోర్డబుల్ అనేది చేయడానికి అనమాట. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మధ్యతరగతి వాళ్ళకి లేదు కొంచెం చిన్న ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎఫోర్డబిలిటీ అనేది కల్పించడానికి అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈఎంఐ స్కీమ్ అనేది కూడా ఉందన్నమాట ఐవీఎఫ్లో. ఓకే, ఇది ఇంకా మరింత ఈజీ అయ్యే ఈజీగా అంటే మనం చేస్తున్నాం అనమాట ప్రాసెస్ని, అంటే ఎఫోర్డబుల్ అనేది ఎక్కువ చేయాలి అనేది. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా ఒక కపుల్ ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం మనకి లేడీకి పీరియడ్స్ అనేవి నెలసరి సరిగ్గా వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఒక 1 year ట్రై చేశారు. అంటే 1 year ఆల్మోస్ట్ అంటే వీక్లీ ఒక 3 times సరిగ్గా కలుసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే వాళ్ళకి ఏమని చెప్తాము అంటే వెంటనే ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవాలి. అంటే వాళ్ళ లోపల ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాగా ఉందా, లేదు ఏమన్నా మేల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఫీమేల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదు ఇద్దరిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా. సో అవన్నీ మనం ఇవాల్యుయేట్ చేసుకొని ముందుకెళ్తామన్నమాట, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి కపుల్కి అని చెప్పేసి. ఓకే, సో నార్మల్గా ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఉండే జీవన శైలి కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ నైట్ నిద్రపోవడం కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ ఎలా ట్రిగర్ ఫ్యాక్టర్ అవుతాయంటారు ఇన్ఫెర్టిలిటీకి? సో ఇప్పుడు మనకి ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మనం చూసే వాళ్ళ లోపల కూడా పేషెంట్స్లో చాలామంది అంటే యానోవ్యులేటరీ సైకిల్స్, పీసీఓ అంటే ఎగ్ సరిగ్గా పెరగడంలో ప్రాబ్లము, విడుదలవ్వడంలో ప్రాబ్లము, పీసీఓ ఇట్లా ఉంటాయన్నమాట. సో ఈ పీసీఓ వీటన్నిటికి కూడా మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఇంకెక్కువ అవుతుందన్నమాట పీసీఓ ప్రాబ్లం. అట్లాగే మనకి ఒబెసిటీ అనేది కూడా అంటే కొంచెం అధిక బరువు ఇట్లాంటివన్నీ కూడా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ద్వారా ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. ఈ పీసీఓ, అధిక బరువు వీటన్నిటి వల్ల ఏంటి అంటే మనకి హార్మోన్స్ అనేవి కూడా ఇంబ్యాలెన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఎగ్ అనేది సరిగ్గా పెరగకుండా ఉంటుంది, ఎగ్ రిలీజ్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తామన్నమాట. కొన్నిసార్లు ఏంటి అంటే మనం కొంచెం ఇంజెక్షన్స్ అట్లాంటివి ఇచ్చినా కూడా మనకి రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు అన్నమాట. సో ఈ స్ట్రెస్ వీటన్నిటి వల్ల కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లాంటివి రావచ్చు అన్నమాట. ఇంకా మనకి ఏంటి అంటే మేల్స్లో కూడా ఇట్లాంటి స్ట్రెస్ ఫ్యాక్టర్, ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ వల్ల కౌంట్ అనేది కూడా చాలా వేరియేషన్స్ అనేది చూస్తామన్నమాట. ఒకసారి కౌంట్ మంచిగా కనిపించవచ్చు, ఆ తర్వాత చెక్ చేస్తే కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లా అన్నమాట. సో కౌంట్ అనేది వేరీ అవ్వడము, తగ్గిపోవడము ఇట్లా మనం నోటీస్ చేస్తూ ఉంటాం అన్నమాట వీటన్నిటి వల్ల కూడా. ఓకే, మేల్స్లో ఇన్ఫెర్టిలిటీ పర్సెంట్ ఏ విధంగా ఉంది, సో వాళ్ళల్లో ఉండే ఇన్ఫెర్టిలిటీ రకాలేంటి?
సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ మేల్స్ సేమ్ ఉందన్నమాట. అంటే అదొక 30% ఉంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఆల్మోస్ట్ 30-35% ఉందన్నమాట. సో మేల్స్లో ఇన్ఫర్టిలిటీకి అంటే ఇప్పుడు ఫీమేల్స్లో అయినా కూడా మనం స్కాన్ చేయాలి, ట్యూబ్ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, ఫాలిక్యులర్ స్టడీలో వాళ్ళకి అండం సరిగ్గా విడుదల అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే మేల్స్లో ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి ఫర్టిలిటీ అనేది మంచిగా ఉందా లేదా అని అంటే ఒక చిన్న సెమెన్ అనాలిసిస్ ద్వారానే మనకి తెలుస్తుంది అనమాట, మేల్స్లో కణాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి. సో వాళ్ళ లోపల మనకి ఏంటి అంటే కణాలు తక్కువ ఉన్నాయి అంటే సో రీజన్ ఒకటి ఏంటి అంటే ఇవాళ రేపు చాలా ఎక్కువగా చూస్తున్నది వారికోసీల్ అనమాట. అంటే వాళ్ళకి మనకి టెస్టిస్ ఆ రీజన్లో నరాలు అనేది ఉబ్బెత్తుగా అయిపోతాయి అన్నమాట. సో రక్తం అనేది మళ్ళీ బ్యాక్ ఫ్లో అనేది ఉండకుండా సో ఆ చెడు రక్తం అనేది అక్యూములేట్ అయిపోయి వేరికోసీల్ అంటాం. దానివల్ల కూడా కొంచెం టెంపరేచర్స్ అవన్నీ కొంచెం పెరిగిపోయి సో మనకి కణాలు అనేవి తగ్గిపోవడము, మొటిలిటీ అనేది తగ్గడము ఇది నోటీస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ వల్ల వాళ్ళు కూడా అంటే సరిగ్గా మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనమాట, అంగం అనేది గట్టి పడకపోవడం. సో ఇట్లా చూస్తాం అనమాట. అంటే వాళ్ళకి మనకి తక్కువ ఉంటుందన్నమాట, అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేయాలి అనేది. సో డిక్రీజ్డ్ లిబిడో. సో ఇట్లా మనకి రీజన్ అనేది చాలా రకరకాలుగా ఉండొచ్చు అనమాట. కొంతమందికి 0 స్పర్మ్ కౌంట్. సో ఇట్లా ఉండొచ్చు మనకి మేల్స్లో కూడా చాలా రకరకాలు ఇన్ఫర్టిలిటీ. సో ఫీమేల్స్లో అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్ ఉంటాయి, అంటే ఇది రీజన్ అని చెప్పలేము ఇన్ఫెర్టిలిటీకి. సో మేల్స్లో కూడా అలా ఉంటాయా? మేల్స్లో కూడా అలా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఒక మంత్ చేస్తే వాళ్ళ లోపల సెమెన్ అనాలిసిస్ బాగుంటుందన్నమాట. మళ్ళీ అదే వాళ్ళకి అంటే కొంచెం స్లీప్ సరిగ్గా లేదు, లైఫ్ స్టైల్ అంటే సరిగ్గా లేదు, సో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది, మళ్ళీ వాళ్ళకి ఆ తర్వాత చేస్తే కౌంట్ అనేది తగ్గిపోవడం అట్లా గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫస్ట్ వాళ్ళకి ఐవీఎఫ్ చేసినప్పుడు కొంచెం బార్డర్ లైన్ కౌంట్ ఉంటుందన్నమాట. అంటే ఐవీఎఫ్కి సరిపోను కౌంట్ ఉంటుందన్నమాట. అంటే అరౌండ్ మనకు ఒక 6 మిలియన్స్ 7 మిలియన్స్. మళ్ళీ తర్వాత అదే కపుల్ వాళ్ళకి ఒకసారి మనం ఐవీఎఫ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ బేబీకి రావాలి అనుకున్నారనుకోండి, మళ్ళీ వాళ్ళకి కౌంట్ అనేది చూస్తే 0 అయిపోవచ్చు అనమాట. సో ఇట్లా కూడా మనకి ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కూడా మనకి మెన్లో కొంచెం కౌంట్ అనేది తక్కువ ఉన్నప్పుడు, బార్డర్ లైన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్తాము అంటే సెమెన్ అనేది ఫ్రీజింగ్లో పెట్టుకోండి. సో మనకి అంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉన్నప్పుడు మనం బ్యాంక్లో మనీ అనేది భద్రపరుచుకుంటే మనకి ఎట్లయినా సేఫ్ సైడ్ ఉంటుందో మనకి సెమెన్ అనేది కూడా అంతే అనమాట. కనీసం ఒక 2 శాంపిల్స్ అన్న బార్డర్ లైన్ శాంపిల్ ఉన్న వాళ్ళకి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ తర్వాత కావాలి అంటే వాళ్ళ లోపల సెమెన్ తగ్గిపోయినా కూడా ఆ శాంపిల్ అనేది యూస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది మనకి. ఓకే, సో మీ దగ్గర 49లో ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఇంకా? సో మనకి లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్సీ ప్రాసెస్ కానీ మనకి సెమెన్ సెలెక్షన్లో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. మ్యాక్స్ కానీ అంటే ఇది మ్యాగ్నెటిక్ ఎసాటిక్ ఇది సెల్ సార్టింగ్ అంటాము. దాని తర్వాత మైక్రోఫ్లూయిడిక్స్. సో ముందు చెప్పినట్టు మనకి ఏంటి అంటే ఒక ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనమాట. సో మొత్తం మనకి ల్యాబ్లో అది కంప్యూటర్ జనరేటెడ్ ఉంటుందన్నమాట. సో మనకి అంటే ఒక ఐడి కార్డ్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి కార్డ్ అనేది ఒకటి ఇస్తాము కపుల్కి. సో అది పెట్టినప్పుడు అది వాళ్ళ శాంపుల్ అయితేనే మాత్రమే మనకి యాక్సెప్ట్ అనేది చేస్తుందన్నమాట. అట్లాగే మనకి కల్చర్ కండిషన్స్ మంచిగా ఉన్నాయా మిక్స్ అవ్వకుండా ఉంటుంది శాంపుల్ మిక్సింగ్ అనేది. సో కల్చర్ కండిషన్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయా లేదా, ఒక అలార్మ్ సిస్టమ్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి అంటే వరల్డ్ వైడ్ లేటెస్ట్ అంటే మంచి మంచి ల్యాబ్స్లో ఉండే టెక్నాలజీస్ అన్నీ కూడా మనం యూస్ చేస్తున్నాం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు ల్యాబ్ అనేది ఓన్లీ డే 5 బేబీస్ మాత్రమే అంటే ఎక్విప్డ్ అనమాట. సో మనకి ల్యాబ్ కల్చర్ కండిషన్స్ చాలా బాగుంటేనే మనకి ల్యాబ్లో డే 5 బేబీస్ వరకు వెళ్ళగలుగుతాం అనమాట. సో అట్లా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో అన్నీ చూసుకొని ఓన్లీ డే 5 బేబీస్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. సో ఇట్లా మనకి లేటెస్ట్ టెక్నాలజీస్ అనేవి కూడా చాలా ఉన్నాయన్నమాట. సో చాలామంది కపుల్స్ అంటే వెయిట్ చేస్తూ ఉంటారు, సో ఎప్పుడు వాళ్ళకి పిల్లలు కలుగుతారా అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారని అనిపిస్తుంది. ఒక్కోసారి 6 ఇయర్స్ అయినా 8 ఇయర్స్ అయినా. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటారు? సో ఒక పెళ్ళై 6 ఇయర్స్ అయిన తర్వాత కన్సల్టేషన్కి వెళ్తే యూజ్ ఉంటుందంటారా? డెఫినెట్గా అండి, యూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే
ఫస్ట్ వాళ్ళకి అంటే పిల్లలు సరిగ్గా అవ్వట్లేరు అని తెలుసు. సో వెంటనే ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి అంటే అదొక ఇన్హిబిషన్ అనేది ఉండొచ్చు బ్రెయిన్లో. అబ్బా అంటే పెళ్ళై 1 సంవత్సరం కూడా సరిగ్గా అవ్వలేదు, అప్పుడే అంటే ఫర్టిలిటీ డాక్టర్ని కలవాలా అని. సో చిన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే వాళ్ళు అట్లా కొంచెం ట్రీట్మెంట్స్ అవి చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ లోపల అంటే కొన్నిసార్లు చూస్తామన్నమాట ట్యూబ్ టెస్ట్ అనేది కూడా చాలా లేట్గా చేస్తారు. ఆల్మోస్ట్ 1 ఇయర్ ట్రీట్మెంట్ తర్వాత అట్లా చేస్తారనమాట ట్యూబ్ టెస్ట్. సో అట్లా కొంచెం మనకి మిస్మేనేజ్మెంట్ అనేది అవ్వచ్చు అనమాట. లేదు ట్యూబ్స్ చెక్ చేయకపోవడము, 2 సంవత్సరాలైనా సెమెన్ అనాలిసిస్ అనేది సరిగ్గా చేయకపోవడము, ఇట్లా అవ్వచ్చు అనమాట. సో ఎప్పుడైనా కూడా మనకి అంటే పిల్లలు సరిగ్గా అవ్వట్లేరు, సో మనం అంటే ఒక 1 ఇయర్లో కూడా అంటే వేరే దగ్గరికి వెళ్ళినా అంత ఫలితం అవ్వట్లేదు, కనిపించట్లేదు అంటే వెంటనే మనం ఫర్టిలిటీ డాక్టర్ని సంప్రదిస్తే సో అంటే మనకి ఒక ఇవాల్యుయేషన్ అనేది ప్రాపర్గా ఉంటుందన్నమాట. ట్యూబ్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా, సో సెమెన్ అనాలిసిస్ అనేది చెక్ చేయడంలో కూడా మనకి కౌంట్ అనేది సరిగ్గా ఉందా, మొటిలిటీ అనేది సరిగ్గా ఉందా, ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, సో మనకి సెమెన్లో మార్ఫాలజీ అనేది సరిగ్గా ఉందా లేదా, సో ఇవన్నీ కూడా చాలా తరోగా చెక్ చేస్తారనమాట మనకి యూజువల్గా ఫర్టిలిటీ సెంటర్స్లో. అవన్నీ చెక్ చేసి మనకి అంటే ఏ ట్రీట్మెంట్కి వెళ్తే ఎంతవరకు సక్సెస్ ఉండొచ్చు అని వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది మనకి. ఓకే, ఇప్పుడు లేట్ సైకిల్స్ వాళ్ళకి ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా మన దగ్గర ప్రెగ్నెన్సీతో వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో మనకి వాళ్ళది అంటే లేట్ అయినా కూడా ఏజ్ అనేది అంటే ఎక్కువ అయినా కూడా మనకి ఏంటి అంటే మెయిన్గా వాళ్ళ లోపల ఎగ్ నెంబర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి ఓవరీలో స్కాన్ చేసినప్పుడు కొంతమందికి చూస్తామన్నమాట. అంటే 37-38 ఇయర్స్ ఉన్నా కూడా ఎగ్ నెంబర్స్ అనేవి బాగానే ఉంటాయి. అట్లాగే వాళ్ళ హస్బెండ్లో కూడా సెమెన్ అనేది బాగానే ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అంటే కొంచెం అంతా బాగానే ఉంటే ఒక 1-2 సైకిల్స్ IUI కూడా ట్రై చేయొచ్చు అని చెప్తామన్నమాట. మనకి మేల్లో కౌంట్ కానీ ఫీమేల్లో కూడా ఎగ్ నెంబర్స్ అనేవి బాగానే ఉంటాయి. సో మనకు ఇంకొకసారి ఏంటి అంటే చిన్న వయసులో కూడా ఎగ్ నెంబర్స్ అంటే 23 ఇయర్స్ 24 ఇయర్స్ వాళ్ళకు కూడా ఎగ్ నెంబర్స్ అనేవి చాలా తగ్గిపోవడం అనేది చూస్తామన్నమాట. వాళ్ళకి ఏంటి అంటే తొందరగా టైం వేస్ట్ చేయకుండా అంటే 1 సైకిల్ అట్లా IUI చేసుకొని ఆ తర్వాత వెంటనే IVFకి వెళ్ళండి అని చెప్తామన్నమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అరౌండ్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. 42-43 ఇయర్స్ అంటే వాళ్ళు మెనోపాజల్ ఇది పీరియడ్కి దగ్గరగా ఉంటారనమాట. వాళ్ళకి ఏమని చెప్తాము అంటే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అనమాట. ఎగ్స్ అనేవి వేరే వాళ్ళవి తీసుకోవచ్చు ఏజ్ తక్కువగా ఉన్నది. సెమెన్ అనేది వాళ్ళ హస్బెండ్ది బాగుంటే వాళ్ళ హస్బెండ్దే యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫామ్ అయిన బేబీస్ డైరెక్ట్ వాళ్ళ యూట్రస్ లోపల ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ట్రీట్మెంట్స్తో కూడా మనకి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. కాకినాడ నుంచి పద్మ గారు. పద్మ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం. చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి అమ్మా. నమస్తే మేడం. చెప్పండి మేడం మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే అమ్మా. అదే PCOD ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. సరే అమ్మా. వాడాం మేడం, 3 మంత్స్ కోర్స్ ఇచ్చారు, వాడాము. ప్రెగ్నెన్సీకి ట్రై చేద్దాము, సైకిల్స్ ఒక సైకిల్ ఇచ్చారు, ఫెయిల్ అయింది మేడం. ఓకే అమ్మా. సో అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ఎట్లా ట్రై చేయడానికి మెడిసిన్స్ ఎట్లా ఇచ్చారు అంటే 5 డేస్ మెడిసిన్స్ ఇచ్చి తర్వాత స్కాన్ చేసి ఎగ్ పెరుగుతుందా లేదా చూద్దామని చెప్పారా? అవును మేడం, అవును మేడం. సో ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే PCO ఉన్నా కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎగ్ నెంబర్స్, హస్బెండ్ స్పర్మ్ అన్నీ మనకి బాగానే ఉంటే నార్మల్గా ఇట్లాంటి ట్రీట్మెంట్ చిన్న ట్రీట్మెంట్ అనేది 6 మంత్స్ వరకు 6 సైకిల్స్ వరకు మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది ఏదో ఒక సైకిల్లో మనకి ప్రెగ్నెన్సీతో వెళ్ళిపోతారనమాట. సో అన్నీ బాగున్నప్పుడు ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు. మనకి ఒక సైకిల్లో కన్సీవ్ అవ్వకపోతే 2వ సైకిల్లో లేదు 3వ సైకిల్లో అట్లా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ 1 సైకిల్లో కన్సీవ్ అవ్వలేదు అంటే నెక్స్ట్ ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్యూబ్ టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు మనకి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే అండి. సో అలాగే ఇప్పుడు నార్మల్గా ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉండాలి అంటారు? ఇప్పుడు మనకి ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడు కూడా ఏం చెప్తాము అంటే జంక్ ఫుడ్కి దూరంగా ఉండమని చెప్తామన్నమాట. షుగర్ ఫుడ్ అనేది తగ్గించండి అని చెప్తాం.
ఇప్పుడు ఎందుకు అంటే ఈ ఫుడ్ ఇంటేక్ వల్ల కూడా మనకి జంక్ దీనివల్ల కూడా మనకి బాడీలో ఫ్యాట్ డిపోజిషన్ అంటే సెంట్రల్ ఫ్యాట్ డిపోజిషన్ అబ్డామినల్ ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. దీనివల్ల కూడా మనం ఇచ్చే ట్రీట్మెంట్కి అంత రెస్పాన్స్ అనేది రాకపోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఫుడ్లో ఏం చెప్తాము అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనేది ప్రిఫర్ చేయమని చెప్తామన్నమాట. సో ఆ ప్రోటీన్ ఫుడ్ తర్వాత మళ్ళీ అంటే మనకి న్యాచురల్గా అక్కరింగ్ ఫ్రూట్స్ కానీ లేదు మనం ఇంట్లో ఫ్రెష్ కుక్డ్ వెజిటబుల్స్ కానీ ఇట్లాంటివి సలాడ్స్ కానీ లేదు మనకి ఇట్లా స్ప్రౌట్స్ కానీ సో ఇట్లాంటి ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోండి అని చెప్తామన్నమాట. డైరీ ప్రోడక్ట్స్ కానీ మిల్క్ కానీ సో ఇట్లాంటివి డైట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడము, అట్లాగే మనకి డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫుడ్లో ఏంటి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ రిచ్గా ఉంటాయి అన్నమాట. దీని ద్వారా కూడా మనకి ఆ న్యూట్రిషన్స్ అందడము, మనం ఇచ్చే ట్రీట్మెంట్కి రెస్పాన్స్ మంచిగా రావడం అనేది ఉంటుంది. ఓకే, నార్మల్గా ఇప్పుడు నేను ఒక న్యూస్ విన్నాను అనమాట, చికెన్ ఎక్కువగా తింటే ఇన్ఫెర్టిలిటీ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు, మీరేమంటారు? సో ఇప్పుడు నార్మల్గా కూడా మనం ఏంటి అంటే ఇప్పుడు యానిమల్ బేస్డ్ ఫుడ్ అనేది ఇప్పుడు ఏదైనా కూడా మనం అంటే రోజు చికెన్ తీసుకోవడం వల్ల మనకి అంత యూజ్ అనేది ఏమి ఉండదు అనమాట. సో మనం ఏదైనా కూడా ఒక లిమిట్లో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ అన్నా కూడా ఇప్పుడు ప్లాంట్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఇప్పుడు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ కంటే కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అనేవి మనం డైలీ తీసుకోవడం వల్ల మనకి యూజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేది కూడా మనం యూజువల్గా వారంలో ఒక 2 times 3 times కంటే ఎక్కువ తీసుకోకపోవడమే బెటర్ అనమాట. అట్లాగే మనకి ఈ చికెన్ కంటే కూడా రెడ్ మీట్ అనమాట. ఈ రెడ్ మీట్ అనేది కొంచెం ఇంకా తగ్గించడము అవాయిడ్ చేయడం కూడా మంచిదన్నమాట. ఓకే, సో అలాగే నార్మల్గా ఇప్పుడు అంటే ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ప్రతి సమస్యతో సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇన్ఫెర్టిలిటీతో 100కి ఎంత % కపుల్స్ ఫేస్ చేస్తున్నారంటారు ఈ ప్రాబ్లమ్ని? సో ఇప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ ఎంతమంది కపుల్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ మనకి ఏంటి అంటే ఒక 1/3 అరౌండ్ 35% మంది కూడా మనకి ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారనమాట. సో మనకి అందుకే ఏం చెప్తాము అంటే ఎప్పుడైనా మనకి పెళ్ళైన ఫస్ట్ ఇయర్ లోపల ఫస్ట్ 3 months లో ఏంటి అంటే 1 monthలో మనకి అంటే రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే 25% ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ 3 monthsలో ఒక్కొక్క మంత్ ట్రై చేసినప్పుడు ఆ తర్వాత మనకి ఏంటి అంటే నెక్స్ట్ 9 monthsలో 1 monthలో 15% అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 1 yearలో మనకి హై రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది ఉంటుందన్నమాట కపుల్ ట్రై చేసినప్పుడు కన్సీవ్ అవ్వడానికి. సో వన్స్ మనకు ఆ 1 year ఫేజ్ దాటిపోయింది అంటే న్యాచురల్గా ట్రై చేసిన కన్సీవ్ అయ్యే అవకాశాలు మనకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే మనకి కపుల్కి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా సరే ఒక 1 year కాలం దాటిపోయింది అంటే సో అంటే సందేహపడకుండా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది అని చెప్తారు. సో ఎందుకు ఫస్ట్ 1 year? సో యూజువల్గా ఏంటి అంటే ఫస్ట్ 1 year మనం ట్రై చేసినప్పుడు ఎప్పుడైనా మనకి 1 monthలో 90% అట్లా ఉండదన్నమాట ఎంత ఫర్టైల్ కపుల్ ట్రై చేసినా. సో ఫస్ట్ 1 year మనం ట్రై చేసినట్టయితే మనకి మ్యాక్సిమం మంది ప్రెగ్నెన్సీతో వెళ్ళిపోతారనమాట. అరౌండ్ 85% ఆఫ్ ద కపుల్స్ అనేది. సో అంటే మనకి ఏంటి అంటే ఎక్కువ మంది ఇన్ఫర్టిలిటీతో డయాగ్నోస్ చేయడం అనేది ఉండదన్నమాట. అందుకే మనకి WHO ఏంటి అంటే ఒక 1 year టైం పీరియడ్ అనేది ఇచ్చిందనమాట కన్సీవ్ అవ్వడానికి. నెక్స్ట్ కాలర్ అండి, సూర్యాపేట నుంచి ఛాయ గారు ఉన్నారు. ఛాయ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గ్రీష్మ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో హలో, మాట్లాడండి. हेलो मैडम. చెప్పండి అమ్మా, నమస్తే, చెప్పండి. शादी होके 3-4 साल हो गया मैडम. ఓకే और बच्चों का प्रॉब्लम हो रहा है और बच्चे नहीं हो रहे हैं. क्या? ఓకే ఓకే, సో ఏమంటున్నారు అంటే మ్యారేజ్ అయ్యి 3-4 years అవుతుంది అయినా కూడా ఇంకా పిల్లలు అవ్వట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే అబార్షన్ కూడా అయిందని చెప్పారు. ఓకే, ఒక అబార్షన్ కూడా అయ్యింది అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనకి ఏజ్ ఎట్లా ఉంది అది చూసుకోవాలి. ఇంకా అబార్షన్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. సో మనకి అబార్షన్స్కి రీజన్ అంటే మనకి ఫస్ట్ ఒక 30% వరకు మనకి బేబీలో జెనెటిక్ మెటీరియల్ అనేది సరిగ్గా లేకపోయినా నేచర్ దానంతటదే బాడీ నుంచి తొలగిచ్చేస్తుంది అనమాట బేబీని. సో అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు అబార్షన్కి. సో మనం ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి ఎక్కువ అంటే
అరౌండ్ 2 or 3 అబార్షన్స్ అయినప్పుడు దాన్ని ఏమంటామంటే మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం అనమాట. సో ఫస్ట్ మనకి 3 months లోపల అట్లా అయినప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇన్వెస్టిగేషన్ అంటే అసలు వాళ్ళ క్రోమోజోమ్ ఇది ఎట్లా ఉంది, నార్మల్గా ఉందా, లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ట్రాన్స్లొకేషన్స్ అట్లా ఏమన్నా జీన్స్ అటు ఇటుగా ఏమన్నా ఉన్నాయా, సో అట్లా అది చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత బ్లడ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదు యూట్రస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇవన్నీ డీటెయిల్డ్గా మనం చూసుకోవాలన్నమాట. చూసుకొని దాని తర్వాత మనకి 30-35% ఆఫ్ ద టైమ్స్ మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్ అనమాట. రీజన్ ఏం కనిపించదు మనకి మ్యాక్సిమం సో అబార్షన్ అవ్వడానికి. సో మనం ఏం చెప్తాము అంటే ఇట్లా ఊరికే అబార్షన్స్ అనేవి అవుతున్నప్పుడు ఒకటి ఏంటి అంటే ఫస్ట్ మనకి ఐవీఎఫ్లో మనకి బేబీ అనేది నార్మల్ ఉందా లేదా ఒకటి చెక్ చేసుకోవడం అనమాట. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ఇది ఎవరికి చెప్తామో కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది, ఊరికే అబార్షన్స్ అనేవి అవుతూ ఉన్నాయి, అరౌండ్ మనకి 4 అబార్షన్స్ 5 అబార్షన్స్, ఇంకా వాళ్ళు విసిగిపోయి ఉన్నారనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఇది చెప్తామన్నమాట. లేదు ఇంకా ఏజ్ చిన్నగానే ఉంది అంటే సో వాళ్ళకి ఇట్లా డీటెయిల్డ్ వర్కప్ అది చేసి సో ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉండొచ్చు అని యాంటీబయాటిక్స్ అట్లా రాసి తర్వాత వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని చెప్తామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గ్రీష్మ గారు, ఇన్ఫెర్టిలిటీ గురించి చాలా విషయాలు చెప్పినందుకు. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.